దేశసారంలో 10వ పద్యము. ఋతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. దీనిలో ప్రత్యేగాత్మయే బ్రహ్మ చెప్తున్నాము. మనస్సు ఇంద్రియాలనే కిటికీల గుండా సంసారంలోకి పరిగెత్తుతూ ఉంటుంది. వ్యక్తి మనస్సు అనే రథం ఎక్కి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. పునాది కిటికీల గుండా వెళ్ళిపోతుంటే ఈయనేమన్నా పట్టుకుంటాడా ఏంటి? ఈయన గూడా అలాంటి రథం ఎక్కి ఈడు ప్రయాణిస్తూ, పయనిస్తూనే ఉంటాడు. పరిభ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఈ ఈ దీన్ని ఎలా ఆపాలి? ధ్యానం ద్వారానే ఆపగలుగుతాం. ఎందుకని? ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అనంటే, మీరు ఇంద్రియాలనన్నీ లాక్ చేస్తారు. అన్ని ఇంద్రియాలను లాక్ చేస్తారు. మనస్సు గింజుకుంటూ ఉంటుంది బయటికి వెళ్ళడానికి. ఇది అంటే చూడాలి. మీరు అబ్జర్వ్ చేసి గమనించాలి. అది వెళ్ళడానికి ట్రై చేస్తోంది. మరి నేనేం జేయాలండి? అంటే నేను మనసుతో కలిసిపోకూడదు. కలిసిపోయి అదలా వెళ్ళడానికి మీరు కళ్ళు మూసుకొని అన్నీ క్లోజ్ చేసి కూర్చున్నారు. వెంటనే ఒక థాటొచ్చింది బిర్యానీ తినాలి అని. మీరు వెంటనే ఏ బిర్యానీ తినాలి? ఎక్కడ తినాలి? లేకపోతే ఎక్కడైతే ఏవి బావుంటాయి? ఎలా ఉంటాయి? ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి? ఎప్పుడు తెప్పించుకోవాలి? ఇలా అలా దాని వెంట వెళ్ళకూడదు. గుర్తించి స్టాప్. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. బిర్యానీ సంగతి నీకెందుకు? అని మనస్సుకి చెప్పగలగాలి. నేనేదో సరదాగా చెప్తున్నాను. ఇదే కాదు. లేతే అత్తగారు గుర్తొస్తుంది. లేకపోతే ఇంట్లో డబ్బులు గుర్తుకొస్తాయి. లేదంటే ఏవో బట్టలు గుర్తుకొస్తాయి. లేతే అప్పుడెప్పుడో ఆయన తిట్టినవో, లేతే ఆవిడ తిట్టినవో, దెప్పినవో గుర్తొస్తాయి. ఓకే. మీరు వెంటనే వెళ్ళిపోయి ఆ సీన్‌లో అప్పుడు అలా జరిగింది కదా! ఇవన్నీ గుర్తు తెచ్చుకోకూడదు. అవన్నీ గుర్తు తెచ్చుకోకూడదు. మళ్ళీ ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీరు మనస్సుతో వెళ్ళిపోతున్నట్టు. తెల్లవారుజామునే మెడిటేషన్ జరుగుతోంది. ఇంక లాస్ట్‌లో అయిపోతుంది అన్నాక అప్పటి వరకు జోష్నా, శ్రీకాంత్ వచ్చారు కదా! ఎప్పుడో జోష్నాతో చెప్పాను. ఏదో పనసకాయ బిర్యానీ నీకు చేసి పెడతాను అని చెప్పి. అది గుర్తొచ్చింది. మనసుతో చెప్పాను. "నువ్వు నోరు మూసుకో క్లాస్ అయ్యాక అప్పుడు చేసి పెడుదువు గాని" అని చెప్పాల్సొచ్చింది మనస్సుకి. మనసుకి చెప్పాల్సొచ్చింది. "ఏం జేస్తున్నారమ్మా?" అని అడుగుతారు. ఏదో చేస్తున్నానంటే, "అబ్బా! అమ్మ మేము తినలేకపోయాము, ఇక్కడ ఉండిపోయాము" అని ఏదో బాధపడతారు. అప్పుడు అనుకుంటాను. అప్పుడు అనుకున్నది ఇప్పుడు మనస్సు. అంటే ఇప్పుడు మనస్సు అటు వెళ్ళలేదు. కాకపోతే గుర్తు చేసింది. "నువ్వు అనుకున్నావు కదా!" మళ్ళీ వాళ్ళెళ్ళిపోతున్నారు. నిన్న, మొన్న కూడా గుర్తు రాలేదు. వాళ్ళు వెళ్ళిపోతుంటే గుర్తు చేసింది. మంచి మనస్సు అని నేననుకుంటాను. అప్పుడు నేను సమాధానం జెప్పాను కదా! "నువ్వు స్టాప్. సరే చేసి పెడతానులే నువ్వు స్టాప్." గుర్తు చేసింది మంచిది పాపం మరి. అందుకని స్టాప్. అప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోకూడదు. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి తెప్పించాలి? ఇలా ఇది సంసారం. ఓకే. అలా మనస్సుకి ఒక తర్ఫీదివ్వాలి. మనం జెప్పినట్టు వినాలి. ఇప్పుడు నేనేంటంటే గుర్తు చేయమని నేను చెప్పలేదు. జస్ట్ అనుకున్నానంతే. అది గుర్తు చేసింది. అప్పుడేమవుతుంది అనంటే మనకి పిఏ కింద పనిజేస్తుంది. ఇప్పుడు నా పిఏ నా మనస్సు. మీరైతే జీతం తీసుకుంటారు, బోలెడు అలుగుతారు, బోలెడు ఇబ్బంది పెడతారు. నా మనస్సు అలగదు. ఓకే. జీతం తీసుకోదు. ఎలా కావాలంటే అలా వింటుంది. ఎలా కావాలంటే అలా గుర్తు చేస్తుంది. అలా మీ మనస్సు మీ కంట్రోల్‌లోకి రావాలి అనంటే ముందు ధ్యానములో మీ మనస్సు యొక్క పోకడ మీకు తెలుస్తూ ఉంటుంది. దాని వెంట మనం వెళ్ళకూడదు. ధ్యానం చెయ్యాలి. కిటికీలను మూసివేస్తే మనస్సు బయటికి వెళ్ళలేదు. అప్పుడు మనస్సు అంతర్ముఖమవుతుంది. ఏ కిటికీలు మూయాలి? ఇంద్రియాలనే కిటికీలు మూసేసాము. ఇంకా జీవభావం అనే కిటికీ ముయ్యాలి. అది మర్చిపోతారు మళ్ళీ. ఇంద్రియాలు లాక్ చేసేసామండి. అయినా వెళ్ళిపోతుంది. మీరు చెప్పారు కానీ అయినా వెళ్ళిపోతోంది. కానీ ఇంకొకటి ఉండిపోయింది. మీరు జీవభావము అనే కిటికీ కూడా మూస్తే కానీ అది అంతర్ముఖమవ్వదు.
చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్తున్నానండి. మీరు నాకు దండేసి దండం పెట్టాలసల. ఏమీ బెటరు. ఏదో క్యాజువల్‌గా వింటారు. క్యాజువల్‌గా వింటే కాదిది. ఇది క్యాజువల్‌గా వినకూడదు. చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఓకే. అంతర్ముఖమవుతుంది. అది తాను ఏ మూలం నుంచి ఆవిర్భవించిందో, ఆ మూల చైతన్యంలో అప్పుడు ప్రవేశిస్తుంది. అప్పుడు గాని మనశ్శాంతి రాదు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఎవ్వడూ చెప్పడండి. అందుకే ధ్యానాలు అలా కళ్ళు మూసేసుకోవడం, కూర్చోవడం, గంటలు గంటలు కూర్చోవడం, భగవాన్ చెప్పినట్టు అణచబడిన మనస్సుని తయారు చేయటం, తర్వాత నశింపడం చేత కాదు. అక్కడితోటి అలా కొట్టుకుంటా పోవడం. ఇంకా స్పిరిచ్యువల్ అనేది నోట్లోంచి మాట్లాడుతూ ఉండడము. అక్కడ ముక్క, ఇక్కడ ముక్క నేర్చుకుంటాం. బుర్ర నిండా పెట్టుకుంటాము. అలా మాట్లాడుతూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు శభాష్ శభాష్ అంటారు. మనకి భలే బావుంటుంది. సో, ఇలా మేము మా మనస్సు లొంగి మేము పట్టొచ్చి, అనుభవం వచ్చే వరకు నోరు తెరవలేదండి ఎప్పుడు కూడా. అసలు నేను ఇంట్లో స్పిరిచ్యువల్ నేను ధ్యానం చేస్తానని ఇంట్లో వాళ్ళకి తెలీదు. సంవత్సరాల తరబడి ఇంట్లో వాళ్ళకి తెలీదసలు. అలా ఏమీ తెలీదు. అంటే నోరిప్పే పరిస్థితి. ఎప్పుడు తత్వవిధానందుల వారు గుర్తించి, "నువ్వు సత్సంగం చెప్పు, చెప్పు" అని ఫైట్ చేసి, సత్సంగం మొదలుపెట్టిన తర్వాత ఈవిడేదో చేస్తోంది అనేది నెమ్మదిగా అర్థమయింది. తప్పించి, అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత సాధన చేసినా, ఏం చేసినా అప్పటికే నేను 8 గంటలు, 7 గంటలు కూర్చున్నా. అది కూడా పగలు కూర్చున్నా ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక వెనక పెరటి తలుపు తీసుంచుకుని, ఈదులో తాళం వేసి వెనక్కొచ్చి కూర్చుని, అలా ఇంటి చుట్టూ జనాలు వస్తూనే ఉండారు. నాకు ఇంపార్టయినోళ్ళు కూడా వస్తూ ఉండేవారు. మాట్లాడుకునేవారు. తాళమేసుంది. ఎక్కడికెళ్లారు అనేవారు. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ జేసేసింది. అప్పటికే మాకు అన్ని ఫోన్‌లు ఉండేవి. ఇంటి నిండా ఫోన్‌లుండేవి. ల్యాండ్ ఫోన్‌లు. ఒక ల్యాండ్ ఫోన్, ఒక సెల్ ఫోన్ అన్నీ ఉండేవి. సో, అయినా సరే అవన్నీ క్లోజ్ చేసుకొని కూర్చుని, అలా కూర్చునేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడో అదంతా గుర్తించి నేనసలు చెప్తాను అనేది గూడా ఆయనొక్కాయనే. పట్టుకుని అలా లాగి, లాగి అప్పుడు సీక్రెట్‌గా ఎక్కడికెళ్ళమంటే అక్కడికి వెళ్లి చెప్పి, ఏవో చేసేవాళ్ళు. బయటికి వచ్చి చెప్పే వరకు ఎవరికీ తెలీదు. అక్కడి నుంచి పుస్తకం నాకు పాఠం కాదు కాబట్టి, నా అనుభవమే పాఠం కాబట్టి, నేనేం చేశాను అన్నది అందరికీ అప్పుడు వరుసగా అర్థమైంది. ఓకే. కాబట్టి ఎవరికీ తెలీదు కాబట్టి స్పిరిచ్యువల్ ఫస్ట్ నుంచి స్పిరిచ్యువల్ కాదనుకుని నేను చెప్పింది ఎవడికి నమ్మేవాడే కాదసల. అదొక గోల. ప్రూఫులతో సహా నిరూపిస్తే గాని ఎవరు నమ్మేవారు కాదు. ఇప్పుడు తాను ఏ మూలం నుంచి ఆవిర్భవించిందో, ఆ మూల చైతన్యంలో మనస్సు ప్రవేశిస్తుంది. అది ప్రవేశించే వరకు మీరు ధ్యానం అంటే ఒరిజినల్ ఏంటో అసలు తెలీనే తెలీదెవరికీ. ఇదంతా మనం చాలా మంది నాకు ఎంత నవ్వొచ్చేస్తుందంటే వస్తారిక్కడ నేనేదో ఓంకారం నేర్పుతాననుకుంటారు. నేనేం ఓంకారం చెప్పను. ఆవిడెళ్ళినా ఓంకారం నేర్పదండి అంటారు. ఓంకారం నేర్పే ప్రక్రియ కాదండి. నువ్వు చేసుకుంటూ పోతున్నప్పుడు మేము చూసి అబ్జర్వ్ చేసి నిన్ను నడపాలి మేము. సో, అదేం ప్రక్రియ అనుకుంటారు. అందుకని నేను చేస్తూ ఉంటాను మీరు కూడా కూర్చోండి అంటే, ఎలా పట్టుకుంటామండి అని అడుగుతారు లేకపోతే. ఇలా అలా కాదు అసల. ధ్యానం అంటే ఒక ప్రక్రియ కాదు అది. మూల చైతన్యం అన్నప్పుడు అది ఈ ధ్యానమే దహర విద్య అనే పేరుతో చాందోగ్యోపనిషత్తు 8దో అధ్యాయంలో వర్ణించింది. ఈ ధ్యానం సక్రమంగా కొనసాగాలంటే శ్రవణ మననాలుండాలి. గృహస్థులు తమ గృహస్థ ధర్మాన్ని పాటించాలి. సాధన కొనసాగించాలి. ఓకే. అన్నీ ఉండాలి. మీరెక్కడున్నారో, ఏ పోస్ట్‌లో ఉన్నారో, ఏ పాత్ర చేస్తున్నారో, ఎలా ఉన్నారో అది చేసుకోవాలి. గృహస్థుగా ఉంటే గృహస్థు ధర్మం, బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారి ధర్మం, ఆశ్రమంలో ఉంటే ఆశ్రమ ధర్మం. సో, ఇలా మీరు దేంట్లో ఉన్నారో దాని పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలా ఆ పాత్ర పోషిస్తూనే శ్రవణ మననాలు ఇప్పుడు వింటున్నారు కదా! ఈ విన్నదాన్ని మళ్ళీ మీరు మననం చేసుకుంటూ చక్కగా మీ సాధన మీరు కొనసాగించాలి. ఇది ధర్మం. కాదండి. మేము విడుదలైపోతాము అనంటే నేనేమంటానంటే మీ పిల్లల బాధ్యత పెళ్ళిళ్ళు ఇలా అయిపోగానే అలా విడుదలైపోండి. ఈలోగా సాధన చేసుకోండి.
అలా అయిపోగానే అలా విడుదలైపోండి. అప్పుడు గట్టిగా పట్టేసుకుంటారు. ఈలోగా బంధ విమోచనానికి ఎంతో ట్రై చేస్తే కనుక అప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వీళ్ళు అయిపోతారా? వీళ్ళని గెంటేసి మనం మన దారి చూసుకుందాము అనే స్థితి మీరు ఇప్పుడు గట్టి సాధన చేస్తే గాని రాదండి. అలా ఏం రాదు. లేదా సమస్థితి ఎక్కడున్నా ఒకటే అనే స్థితి వచ్చేసిందనుకోండి. అసలు ఇబ్బంది లేదు. మీ అంతట మీరు సర్దేసుకొని సమస్థితి అని చెప్పి నేను ఎక్కడున్నా ఒకటే అని భోగం వదలలేక అనుకోవడం కూడా కాదు. నిజంగా సమస్థితి వచ్చేస్తే ఈశ్వరుడు లాక్కొచ్చేస్తాడు బయటికి. అలాంటి స్థితి మనం తెచ్చుకోగలగాలి. కాబట్టి శ్రవణ మననాలుండాలి. గృహస్థులు తమ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూనే సాధన కొనసాగించాలి. గృహస్థులకే కాదు, ఏవో కొన్ని కర్తవ్యాలు సన్యాసులకు కూడా ఉంటాయి. అయితే అవన్నీ పాటిస్తూనే సన్యాసులు కూడా సాధన చేసుకోవాల్సి ఇప్పుడు మేము గూడా సాధన చేసుకోవాల్సిందే. అంతేగాని భలే మీరు ఇంచకై కుర్చీ ఏసి కూర్చోబెట్టారు కాబట్టి ఇంక అయిపోయింది అంటే కాళ్ళ దగ్గరికి అందరూ పట్టుకొస్తారు. నేనయిపోతాను. కావాలంటే తినిపించేస్తారు గూడా నాకు. నేనిప్పుడు ఈ చేత్తో ఇలా తినలేకపోతున్నానంటే రెడీగా లైన్‌లో నుంచుంటారు గురువుకి సేవ అని చెప్పి తినిపించడానికి. సో, మళ్ళీ నెమ్మదిగా తమస్సు లేతే భోగము, రోగము అన్నీ రెడీ అవుతాయి. సాధన పక్కకి వెళుతుంది. అలా కాదు. ఎవరెవరైనా సరే నువ్వు ఎంత పెద్ద పోస్ట్‌లో ఉండుగాక, ఎందులో ఉండుగాక, నీ సాధన కొనసాగాలి. ఎప్పటి వరకు అని మీరు అనకూడదు. విడుదలయ్యేంత వరకు. నువ్వు విడుదలయ్యేంత వరకు. ఓకే. కాబట్టి సన్యాసులకు కూడా ఏవో కర్తవ్యాలుంటాయి. మనస్సు వ్యక్తంలో నుండి అవ్యక్తంలోకి ప్రవేశిస్తూ ఉంటే, అవ్యక్తం వ్యక్తంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. తద్వారా వ్యక్తము ప్రపంచ జీవనం పవిత్రమవుతుంది. వ్యక్తము, అవ్యక్తం అంటే అర్థమవుదండోయ్? అలా అర్థమవుతుంది. మనస్సు ఏం చేస్తుందంటే వ్యక్తంలో నుండి అవ్యక్తములోకి. అంటే వ్యక్తిత్వ భావనలో ఇరుక్కుని ఉంది. అవ్యక్తములోకి అంటే ఆ చైతన్యంలోకి ప్రవేశించాలి. అంటే ఆహ్, ఏకత్వము. అంటే ద్వంద్వము రెండున్నాయి ఇప్పుడు మనసుకి. ఓ పక్క భగవంతుడంటున్నారు. ఓ పక్క మీ సంసారం అంటే ఇల్లు పిల్లలు కాదు. సంసారం అంటే మీ కోరికలు. మీరిది గుర్తుపెట్టుకోవాలి. సంసారం అని నేను చెప్పినప్పుడల్లా మీ వ్యామోహాలు, మీ కోరికలు. అది భౌతికంగా ఎవరో చెప్పింది అది మీరు పట్టుకొని కూర్చోకూడదు సంసారం అనేది. సంసారం అంటే మీ ఆలోచనలు. ఆలోచనలు ఎక్కడి నుంచొస్తాయి? మీ వ్యామోహాల నుంచొచ్చినియి. మీ కోరికల నుంచొచ్చినియి. కాబట్టి మీ సంసారము అని స్పిరిచ్యువల్ సంసారము అనంటే మీ కోరికలు, మీ వ్యామోహాలు, మీ వ్యక్తి భావనలు, మీ అహంకారాలు ఇవి మీ సంసారం. ఓకే. ఇంకోసారి సంసారం అంటే ఇల్లు, పిల్లని నేను విడగొట్టను. మీరిదే గుర్తుపెట్టేసుకోవాలి. ఇవి మీ సంసారం. ఈ సంసారము వ్యక్తము అంటారు. దీన్నించి అవ్యక్తంలోకి రావాలి. ప్రవేశించాలి అనంటే ఆహ్, మరి గృహస్థులుగా ఉన్నారు కదా! నిజంగా అవ్యక్తంలోకొచ్చేస్తే, అవ్యక్తంలోకి వచ్చిన మనస్సును కూడా వ్యక్తంలోకి తీసుకురావాలి. ఇప్పుడు నేను ధ్యానం చేస్తూ తెల్లవారుజామున ఇంక క్లాస్ ఉండదండి. ధ్యానం చేస్తూ ఉంటాం. వెంటనే మీ క్లాసు అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి రావాలి నేను. వీళ్ళ మొహాలు మండ ఎంత చెప్పినా వినరు, ఏమి మారరు, నాకెందుకులే నేను అవ్యక్తంలో ఉంటాను అనంటే కాదు, సన్యాసి ధర్మము జ్ఞానాన్ని పంచడము. గృహస్థుకి జ్ఞానాన్ని పంచే ధర్మం లేదండోయ్! సన్యాసికుంది. గృహస్థుకి సేవ చేసేదే ఉంది. జ్ఞానాన్ని పంచేదేమీ లేదు అసలు. కానీ బయట పబ్లిక్‌లో ఏం జేస్తున్నారంటే, ప్రతి ఒక్కడిని ఒక మాస్టర్ చేసి పడేస్తారు. ఎందుకని? వాళ్ళ పబ్లిసిటీ కోసం. ఒక పిరమిడ్ ఉందనుకోండి. పిరమిడ్ మాస్టర్ అయిపోతాడు. ఎందుకు? వాళ్ళ పబ్లిసిటీ కోసం. ఇంకొకటి నేనెక్కడో చూసాను. 'రామచంద్ర మిషన్‌లో' చూసాను. వాళ్ళేంటి ప్రిసెప్టర్ ఏదో పేరు మారుస్తారంతే. ఒకసారి హార్ట్‌ఫుల్‌నెస్ అని చెప్పి కొత్తగా ఇప్పుడు హార్ట్‌ఫుల్‌నెస్ అని ఫుల్ నేమ్ పెట్టారు. అప్పుడు అలా పెట్టలేదు ముందు. ఒక 10 ఏళ్ల క్రితమేమో వాళ్ళు కొత్తగా హార్ట్‌ఫుల్‌నెస్ అని చెప్పి పెట్టి ఈ ప్రిసెప్టర్లందరిని ఊరు మీదకి పంపించారు.
పంపిస్తే వాళ్ళు ఇంటింటికి వచ్చి ధ్యానము నేర్పిస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ రామచంద్ర మిషన్‌లో 3 సంవత్సరాలు ఉండొచ్చేసాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆ వచ్చినావిడ పక్కింట్లో ఎవరికో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళు నాకు చెప్పారు. నా దగ్గరికి రారు. ఎందుకంటే నేనేంటో తెలిసి భయం మళ్ళీ. సో, ఇంకొకళ్ళెవరో వచ్చారు మళ్ళీ. నా దగ్గరికి వేరే వేరే బ్యాచ్ వచ్చింది. అంటే ఇంకా ఎవ్వరిని వదలట్లేదనమాట. అంటే పబ్లిసిటీ కోసము మిషన్ ఏదో నిర్ణయం తీసుకుంది. మొదలుపెట్టి జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం మేము 3 రోజులు మీకు ధ్యానం నేర్పుతాము. హార్ట్‌ఫుల్‌నెస్. మీ హార్ట్ అంతా దైవంతో నిండిపోతుంది. హార్ట్ ఫుల్ చేసి వెళ్తాము. ఫిల్ చేసి వెళ్తాము అని ఏదో చెప్పారు. సరే ఆ బ్యాచ్ నా దగ్గరికి రాలే. కొత్త బ్యాచ్ ఏదో నా దగ్గరికొచ్చింది. వచ్చి చెప్పారు. చెప్తే నేను చెప్పాను. ఎవరు నేర్పిస్తారు? ఎవరు చెప్తారు? అంటే మేమే చెప్తాం. వాళ్ళెవరో నాకు తెలీదు కాబట్టి నేను మాట్లాడలేదు. అంతకుముందు బ్యాచ్. అప్పుడు సరే చెప్పండి అనంటే, నా పక్కన ఎవరో చెప్పారు. మేమిక్కడ సత్సంగం జరుగుతుందంటే, అయితే ఓహ్! చాలా మంచిది. మేము ఇంచక బోలెడు మందికి చెప్పొచ్చు అనన్నారు. చెప్పుకోండయితే అని చెప్పా. నాకేం భయం లేదు. మా జనాల్ని ఎవరైనా లాక్కుపోతానంటే, మా జనం, మీ జనం లేదు నా దగ్గర. వెళ్ళిపోండి తీసుకుపోండి అని చెప్తాను కావాలంటే. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు. అంత స్వేచ్ఛ ఉంటుంది. ఏమి ఉండదు అసలని. అది ఎవరిని మాస్టర్‌ని చేసి ఇది ఉండదు. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు సాధకులవ్వాలి. నా నా ఒపీనియన్ అది. సాధకులవ్వాలి. నేను పడ్డ తిప్పలు ప్రతి దాంట్లోనూ సంస్థల డెవలప్‌మెంట్‌లే తప్పించి సాధకులను తయారు చేసే పరిస్థితి లేదు. అలాంటి తిప్పలు పడకూడదు కాబట్టి మనం ఇలా అనుకున్నాం. అప్పుడు వాళ్ళేదో బ్యానర్ పెట్టుకుంటా అన్నారు. బ్యానర్ పెట్టుకోవద్దు. వచ్చి కావాలంటే చెప్పుకోండి అని. నేనొకటి అడిగాను. మీరిప్పుడు మెడిటేషన్ ఇస్తారు. అవతల వాళ్ళకి హార్ట్ నింపుతానన్నారు. అంటే మీ లోపల ఏ స్వార్థం ఉందో అది కదా నింపుతారు అని అడిగా. అంటే లేదు మేము చాలా తయారైపోయి ఉన్నాం కాబట్టి మేము ఇచ్చేయగలము అనన్నారు. అప్పుడు ఒక మెడిటేషన్ ఎప్పుడు కూడా ఒకళ్ళు కూర్చుని ఇంకొకళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఏది ఉందో అదే అవతల వాడికి అందుతుంది. ఎలా మీరిస్తారు అని అడిగా. ఎలా మీరివ్వగలుగుతారు? వాళ్ళని కూర్చోబెట్టి నేను క్లారిటీ ఇచ్చాను. వాళ్ళకి అప్పుడు అర్థమైంది. మీరింత పాపం చేస్తున్నారు. ఇది తప్పు. మీరేదో సేవ చేస్తున్నామనో, లేతే ఇంకొకళ్ళకి ఏదో చెప్తున్నామనో, మీరు ఫుల్‌ఫిల్ అవ్వకుండా, మీరు శుద్ధి అవ్వకుండా, మీరు కావాలంటే సత్సంగం చెప్పండి నోటితోటి. తప్పించి ఆడు వింటాడా? వింటాడు. లేతే పోతాడా? పోతాడు. కానీ ధ్యానాలు కూర్చోబెట్టి అలా చేసేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? కూర్చోబెట్టి నేర్పినవాడు మాకు ఇప్పుడు నేను బయటకొచ్చిన తర్వాత ఎంతమంది మాస్టర్‌లు నా దగ్గరికొచ్చారో నాకే తెలుసు. నేను అలా పబ్లిసిటీగా ఇలా చెప్పను కాబట్టి. వచ్చి మేము దిగిపోయాం కానీ, అసలిప్పుడు ఎందుకు మేము ఫుల్‌ఫిల్ అవ్వట్లే. ఎందుకు ఫుల్‌ఫిల్ అవుతావు నువ్వు? నువ్వు ఆల్రెడీ పోసుకున్నదంతా తిరిగి రిటర్న్ తీసేస్తుంటే, ఎందుకు ఫుల్‌ఫిల్ అవుతావు ఇంకా? డబ్బాలో లడ్డూలు పెట్టారండి. పిల్లలు తీసుకొని తినేస్తున్నారు. మీరేమో మళ్ళీ దాన్ని నింపాలనుకుంటున్నారు. డబ్బా నింపాలనుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని తినేస్తున్నారు. డబ్బాని ఎన్నాళ్ళకి నిండుతుంది ఆ డబ్బా? బీరువాలో డబ్బులు పెట్టుకున్నారు. వాడేస్తుంటే డబ్బులెక్కడుంటాయండి? సో, మనము హైయెస్ట్ స్థితికి వెళ్ళిపోయినా, వెళ్ళిపోయినా నువ్వెప్పుడైతే ఇస్తున్నావో మళ్ళీ ఫుల్‌ఫిల్ చేయాల్సుంటుంది. చాలా ఎక్కువగా ఫుల్‌ఫిల్ చేయాల్సుంటుంది. ఇప్పుడు మీకోసమే గదండీ నిద్ర మానేసుకొని మేము కూర్చోవడం గంటలు, గంటలు రాత్రులు. ఎందుకు? ఇస్తున్నదంతా మళ్ళీ పోసుకుంటూ ఉండకపోతే, సొంత సాధన లేకపోతే ఏమైపోతాం అసలా? కాబట్టి వ్యక్తంలో ఉండాలి. అవ్యక్తంలోకి వెళ్ళాలి. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావాలి. అలాంటి స్థితి వచ్చినప్పుడు నువ్వు పబ్లిక్ అవ్వుగాక. ఏం పర్వాలేదు. లేదంటే అవ్యక్తంలో గుట్టుగా ఉండు. స్పిరిచ్యువల్ వ్యక్తమయ్యేది కాదండి. మీరిది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ మేమేం చేస్తాం మీకెవ్వరికీ అర్థమై సావదు. నేను నోటితో చెప్పను. అది వ్యక్తమయ్యేది కాదు. అవ్యక్తము అనంటే మీకు అర్థమయ్యే భాషలో అయితే గుప్తము అని చెప్తాను నేను. అంటే ఎందుకు?
గుప్తము. పూర్వమంతా స్పిరిచ్యువల్ ఎందుకు గుప్తంగా ఉంచారండి? ఇలాంటి దొంగ వేషాలొచ్చేస్తాయని భయమేసి గుప్తంగా ఉంచారు. తయారైన వాడి కోసం భగవంతుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ బెల్లం ఉందని చీమలకి చెప్పక్కర్లేదు ఎలాగో, ఎవడికి తయారవుతాడో వాడికి సాధన గురించి వాడు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎదురు పడుతూ ఉంటాయన్నీ. ఇది మన మహాత్ములందరికీ తెలుసు. ఆళ్ళేం పిచ్చోళ్ళు కాదు గుప్తంగా దాసేయడానికి. మనం తెలివైన వాళ్ళం కాదు సోషల్ మీడియాలో ఓపెన్ చేసేయడానికి. అందరూ ఓపెన్ చేస్తే దాన్ని మళ్ళీ ఉతకడానికి సోషల్ మీడియాకి మేము రావాల్సి వచ్చింది కర్మ. నేను మొన్నే స్వామి 108 బాబాతో చెప్పాను. ఇంకో 4, 5 సంవత్సరాలు పోతే స్పిరిచ్యువల్ అంటే భయమేసి తలుపులు వేసుకునే పరిస్థితొస్తుంది. మాకొద్దు ఇంకా అనే పరిస్థితొస్తుంది. అన్ని మోసాలు, అన్ని దారుణాలు జరిగితే సగం సగం కాలిపోయినట్టు జనాలు ఎటూ కాకుండా అయిపోయి, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో కూర్చుంటారు. అటువంటి స్పిరిచ్యువల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ భయంతోటి అట్‌లీస్ట్ ఆగలేక ఇలా రోడ్డు మీదకి రావాల్సొచ్చింది. లేకపోతే అసలు ఇలా రావాల్సిన అవసరమే లేదసలు. ఎంతోమంది మహాత్ములు 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితమే మాకు చెప్తే మేమసలు నమ్మేలేదసలు. ఎప్పుడైతే ఇలా తెలుస్తోందో మేము గూడా భయమేసి రోడ్డు మీదకి రావాల్సొచ్చింది. కాబట్టి అవ్యక్తము అనంటే నీ లోపల ఆ చైతన్యము, నీ సొంతము. ఓకే. అటువంటి స్థితి నుంచి జస్ట్ నాకు నా కర్తవ్యం కోసం వ్యక్తంలోకి రావాలి. మిగతా టైమంతా అవ్యక్తంలో ఉండాలి. అనేంత స్థితి మనకు ఉండాలి. కాబట్టి ప్రపంచ జీవనం చేస్తున్నాం కాబట్టి, ఆ జీవనములో మనం వ్యక్తమవుతాము గాక. కానీ ఎప్పుడైతే అవ్యక్తములో ఉంటామో ప్రపంచ జీవనము కూడా పవిత్రమైపోతుంది. నన్నడుగుతుంటారు. మీకు చిరాకు రాదా? కోపం రాదా? విసుగు రాదా? ఎప్పుడు బోర్ ఏమీ రావు. ఎందుకని? ఆ ప్రపంచంలో ఎవ్వరిని చూసినా నా వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని చూసినా ఆ దైవ భావమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హాయి అనిపిస్తూ ఉంటుంది. సాధన కరెక్ట్‌గా లేకపోతే చిరాకు పడతాను తప్పించి. వాళ్ళు సాధనలో కాకుండా వ్యక్తి భావంలోకొచ్చేస్తే బాధనిపించి గట్టిగా ఆ టైం నా సిట్యుయేషన్‌ని బట్టి నేను వ్యక్తమవుతానేమో కానీ, ఏ విషయంలో మా అమ్మాయి చెప్తూ ఉంటుంది. "నీకు సిగ్గే లేదా? వాళ్ళు నీ మొహం మీద ఉమ్మేసి ఛీ అని పోయారు. మళ్ళీ వస్తే అంతే ప్రేమగా కౌగిలించేసుకుంటున్నావు" అనిపిస్తుంది. నాకేం అనిపించదు. అది వాళ్ళ అజ్ఞానం. అప్పుడే పోతారు, మళ్ళీ అప్పుడే వస్తారు. మంచిది. వాళ్ళ అజ్ఞానం చూసి బాధనిపిస్తుంది. ఇంతటి అజ్ఞానంలో ఎన్ని జన్మలు తీసుకుంటారో. ఒక గురువుని రిజెక్ట్ చేసినప్పుడు ఎన్ని జన్మలో మళ్ళీ గురువు దొరకకుండా అయిపోతారు కదా! అనే బాధ ఉంటుంది తప్పించి, అంతకంటే ఏమి ఉండదు. మళ్ళీ జన్మల్లో ఎన్ని తిప్పలు పడతారు అనే బాధ ఒక్కటే ఉంటుంది. నువ్వు అనుకోకు గురువని. వన్స్ అనుకున్న తర్వాత మళ్ళీ అది తొలగకూడదు. చాలా లాంగ్ వెళుతుందది. ఇవన్నీ తెలియవు. ఆ స్థితులేమి తెలియవు. అహంకారం ఏం చేస్తుందంటే మూసేస్తుంది. మూసేసి ఆ గురువు దగ్గర నెగెటివ్ కనపడుతూ ఉంటుంది. ఆ నెగెటివ్‌ని వాడు లోపల నింపుకొనుంచుకున్నాడు కాబట్టి, ఆ నెగెటివే కనిపిస్తుంది కాబట్టి, అక్కడి నుంచి జాగ్రత్తగా జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రపంచం అంతే. ప్రపంచము మనల్ని మూసేసిందనుకుంటాం. కాదు. ప్రపంచం ఎప్పుడు చైతన్యంతోటే నిండి ఉంది. నువ్వు అనేక కోణాల్లో నీ మనస్సు పోర్ట్రేట్ అయ్యుంది. కాబట్టి ధ్యానము ప్రాపంచిక జీవనంకి ఆటంకం అనుకోకూడదు. అంతిమంగా సాధకుడు తన స్వరూపాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడవ్వడానికి నేను ఇవన్నీ చేస్తున్నాను అనే బలమైన తలంపు ఉండాల్సిందే. అంతిమంగా దేనికి చేస్తున్నాను ఇదంతా అనంటే, అంతిమంగా నేను సాధకుడిని ఎందుకవుతాను? అంటే నా స్వరూపం దగ్గరికి నేను చేరుకోవడానికి
ఆ చేరుకునే వరకు నేను సాధన వదలను. మరి ఇంట్లో పనులండి అని అనకూడదండి. మమ్మల్ని చూస్తే అర్థమైపోవాలి మీకు. ఆ పనులు అయిపోతూ ఉంటాయి. ఇవి అయిపోతూ ఉంటాయి. గృహస్థు జీవనం చేస్తూ సాధన అయిపోయింది. సో, ఇక్కడికొచ్చేటప్పటికి వానప్రస్థం అనుకున్నాను నేను. వానప్రస్థం నుంచి కనీసము కొంత ఏర్పాటు చేసేసి వానప్రస్థానికి పోదాము అనుకునేటప్పటికి ఇదిగో ఈ కార్యాలు. ఈ కార్యాలు, ఇటు క్లాసులు, అటు మా సొంత అన్నీ జరిగిపోతున్నాయి కదా! మీకు మళ్ళీ ప్రమాణం కావాలా ఏంటి? ఎదురుగుండా కళ్ళెదురుగుండా కనపడుతున్నాం. కాదు. మన తమస్సు, మన సోమరితనం, మన బద్ధకం, మన అలసత్వము ఇవన్నీ కలిపి మనల్ని ముద్దలా ఉంచుతాయి. అవి తొలగించడానికే ఈ క్లాసులన్నీ. ఓకే. కాబట్టి సాధకుడు స్వరూపాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడవుతాడు. జీవన్ముక్తుడంటే ఈశ్వరుడే. ఇంకప్పుడు జ్ఞాని త్వాత్వైవ మే మతం అని గీతాచార్యులు వచనం. జ్ఞాని తానే అంటే తానే అన్నప్పుడు తాను అంటే తన స్వరూపము. అదే చైతన్యము. తాను తనలో ఉండడమే త్వాత్వైవమే మతం అంటే అధం అని అర్థం. అధ అంటే అది అని అర్థం. మతం అంటే మీరనుకున్న మతాలు కాదు. అక్కడ ఆ వర్డ్ దేనికి ఎప్పుడు వచ్చిందో దాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. ఓకే. మనం చదువుకున్నాం అనుకోండి. మనం అలాగే చదువుకుంటాం. అధం అంటే అది. అదే నువ్వు అని చెప్పడం. తం అంటే తానులో ఉండడం. ఉండడం అంటే జీవన్ముక్తుడే ఈశ్వరుడైనప్పుడు జ్ఞాని కూడా జీవన్ముక్తుడే. అంటే తనలో తాను ఉండే స్థితిని జీవన్ముక్తి స్థితి అని చెప్పారు. ఓకే. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు కాబట్టి. ఇంకా మానసికమైన శక్తిని, సమయాన్ని కేటాయించి ఈశ్వరుని ఆరాధించేవారు సాధకులు అనబడతారు. మీ అందరికి ఇప్పటి వరకు సాధకులంటే ఏంటో తెలీదు. ఓకే. సాధన చేస్తున్నాము అంటున్నారు. నువ్వు సాధకుడంటే ఏంటో తెలియకుండా సాధన చేస్తున్నామని నువ్వు చెప్పేస్తే జనాలు నమ్మచ్చేమో కానీ, మాలాంటోళ్ళ దగ్గర చెప్పాలి మీరు. నేను సాధకుడిని అని. కదండీ! మొహం చూస్తే తెలిసిపోతుంది. ఓకే. సో, బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది ఎంత సాధకులయ్యున్నారు. ఎందుకని? అంటే ఏది ఎదురుపడినా, ఎలాంటి ఆటంకాలొచ్చినా తన మానసికమైన శక్తిని సమకూర్చుకుని, తన సాధనని వదలకుండా ఆరాధించేవాడు సాధకుడు. ఎవరిని ఆరాధించేవాడు? డబ్బుల్ని, ఉద్యోగాల్ని, లేకపోతే పిల్లల్ని, వస్తువుల్ని, బిల్డింగుల్ని, ట్రిప్పుల్ని ట్రిప్పులు కూడా అందులోకే వస్తాయండోయ్! మీరు ట్రిప్పులంటే ఏదో సరదాగా మానసికమైన నీకు ఆల్రెడీ నీ మనస్సు అన్వయించుకోవడానికి, నీ మనస్సు నీ లోపలికెళ్ళడానికి ఏది ఖర్చు లేకుండా భగవంతుడు ఏర్పాటు చేసేస్తే, నా మనస్సు కాసేపు ఎంజాయ్ చేయడానికి వెళుతూ ప్రశాంతత కోసం వెళ్తున్నామని చెప్తారండి. ఇవన్నీ కూడా ఇ ఇ ఈ వీటన్నింటిని అధిగమించి నీకు నువ్వు ఈశ్వరుని ఆరాధించేవాడు సాధకుడనమాట. ఓకే. సాధకుడనేవాడు ఎవరండి? ఇప్పుడు మనం జూసుకోవాలి. మనం సాధకులమా కాదా నేను జెప్పను. మీరే జూసుకోవచ్చు గాక. అన్నీ అలా వివరణ ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే ఎందుకు? నేనున్నా లేకపోయినా మీరు ఆ బాటలో నడవడానికి. ఓహ్! ఇలా అయితే ఈ జ్ఞానమైతే ఇది. ఈ జ్ఞానమైతే ఇది. ఓకే. కాబట్టి మీరు సాధకులా? కాదా? అనేది మీరే చూసేసుకోవాలి. ఏదో చిన్నదొచ్చేటప్పటికి బేరమన్నామనుకోండి. మనం సాధకులం ఎలా అవుతామండి? ఎలా అవుతాం? కాదండి. ఇప్పుడు ఇదివరకట్లా లేము. మంచిగా ఉన్నాము. అంటే మీరు చేస్తున్న సాధనకి ఫలితం అది. ఓకే. దాన్ని చూసుకుని, అరే! ఇంత చిన్న టైంలో నేను రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ సాధనకి నాకింత ఫలితం వచ్చిందే. ఎంత కృతజ్ఞత ఉండాలండి మనకి. అప్పుడు నేను
ఇంకెంత టైం కేటాయించి, లేకపోతే ఎంత ధ్యాస దీని మీద పెడితే నేనెంత ఫలితాన్ని పొందుతాను అనే కృతజ్ఞత రావట్లేదు. ఎవడో అడిగాడు నన్ను, ఇలాగ చెప్తే అది కనపడదు కదండీ అన్నాడు. అంటే నువ్వు బాగా ఆశించే లక్షణం ఉందనమాట. కనపడేదాన్నే రిసీవ్ చేసుకుంటావు. ఎందుకు కనపడదండి? నీకు మనశ్శాంతి వచ్చింది, ప్రశాంతత వచ్చింది. ఇదివరకట్లా పరుగులు పెట్టడం తగ్గింది. ఆరోగ్యం బాగుంది. యాంగ్జైటీలు తగ్గినియి. ఇవన్నీ తెలీదా ఏంటి? దొంగ వేషాలంటాను నేనివన్నీ. తెలియపోతే కూర్చుంటారేంటండి? అన్నిటికంటే మీరే తెలివైన వాళ్ళసల. తెలియపోతే ఇలా కూర్చుంటారా ఏంటి ఈ మాత్రం? టైంకి టంచనగా కూర్చుంటారా ఏంటి? తెలుసు. కానీ ఆ పట్టుకునేటప్పుడు మీరు మిగతా అన్నింటికి కాలిక్యులేషన్ వేస్తారు కదా! మరి ఇక్కడ కూడా కాలిక్యులేషన్ వేసుకోవాలి. నేనేం ఖర్చు పెట్టాను? ఎంత టైం పెట్టాను? నాకేమొచ్చింది? అంటే మీరు 10,000 కాదు కదా! 10,00,000 ఖర్చు పెట్టింది కూడా అక్కడ వదిలేయాల్సుంటుంది. అది పాడైపోతుంది కూడా. ఇది పాడయ్యేది కాదు. శాశ్వతమైనది. సత్యము శాశ్వతము. అటువంటి సత్యాన్ని జర్నీ చేస్తున్నాను నేను. ఎంత గర్వపడాలండి. కాలర్ ఎగరేసుకొని తిరగాలి. బిల్డింగ్ కట్టుకుంటే కాలర్ ఎగరేయకూడదు. దానికి నేను చాకిరీ చేయాలి. మనస్సంతా దాని మీద తాకట్టు పెట్టాలి. సాధకుడు కాలర్ ఎగరేసుకోవాలండి. ఓహ్! నేను సాధనలో ఉన్నాను అనే గర్వంతోటి ధీరుడై నడవాలి. అలాంటి ధీరత్వంతో ఉండాలి. ఏమి ఉండదండి. చిన్న రోగం వస్తే ఏడుపు గొళ్ళు గొళ్ళుమని. లేతే ఈలోగా చుట్టుపక్కల వాళ్ళందరూ "నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా! తగ్గలేదా మరి?" అనంటే డేలా పడిపోయి మళ్ళీ నా దగ్గరికొస్తారు. "వాళ్ళిలా అంటున్నారమ్మా ధ్యానం చేస్తే ఈ మాత్రం తగ్గదా" అంటున్నారని. అప్పుడైతే గట్టిగానే ఒత్తుతాను. "దీనికోసమా నువ్వు ధ్యానం చేసింది?" ఇంకా దిక్కుమాలిన పరిస్థితి. ధ్యానం చేస్తే మీకు క్యాన్సర్ తగ్గుతుంది. ధ్యానం చేస్తే మీకు రోగం తగ్గుతుంది. ధ్యానం చేస్తే మీ ఇంటి పరిస్థితులు బావుంటాయి. ఇంత దీనత్వం ఏంటండి దరిద్రం. అలాంటి వాటి వెంట పడుతూ ఉంటారు. ఆ చెప్పిన వాళ్ళందరూ రోగాలతో సచ్చారు. ఈ విషయం కూడా అర్థం అవ్వట్లేదు జనాలకి. ఈ విషయం కూడా అర్థం కావట్లేదు. రోగం అనేది శరీరానికి వస్తుందండి. దానికి ధ్యానం చేసి తగ్గించుకోవాలా? అన్నిటికి డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నావు కదా! డాక్టర్ దగ్గరికి పోతే నిమిషంలో ఒక ఇంజెక్షన్ చేసో, లేతే ఏదో చేసో. మరి ప్రాణం ఎలా పోవాలండి? ఈ శరీరాన్ని నువ్వెలాగూ సాధన చెయ్యు. సాధన చేసేవాళ్ళు అందుకే 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు శరీరం నిలబడుతోంది. సాధనకు కావాలనంటే దానికి తగ్గట్టుగా నువ్వు ప్రయాణం చెయ్యి. నీ శరీరం నిలబడుతుంది శుభ్రంగా. అక్కర్లేదనుకుంటున్నావా వదిలిపడేయి. గొడవ వదిలిపోతుంది. ఇంక మళ్ళీ మధ్యలో బాబోయ్! త్రిశంకు స్వర్గం అంటారు. దీన్నిలా వెళ్ళాడి, దాన్నలా వెళ్ళాడి, ఇలా వెళ్ళాడకూడదు. అందుకే మనకేం గావాలనే స్పష్టత ఉండాలి ముందు. అప్పుడు మనం ఎవరి వంక చూడమండి. వాళ్ళిలా అన్నారు, వీళ్ళలా అన్నారు. ఎవరి వంక చూసే పరిస్థితి ఉండదు. మనకొక స్పష్టత ఉంటే. దీనత్వం ఉండదప్పుడు. ధీరత్వం ఉంటుంది. సాధకులు ధీరులై ఉండాలి. వివేకానందుడు చెప్తాడు. ధీరుడు మాత్రమే ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్తాడు. పిరికివాడు ఎప్పటికప్పుడు చస్తూ ఉంటాడని జెప్పాడు. కాబట్టి మనము సాధకులమనంటే ధీరత్వము. అట్టివారిలో మనకు 4 రకాలు కనపడతారు. అంటే ఎలాంటి సాధనలు అంటే క్రియ, భక్తి యోగ, బోధాచితం అన్నప్పుడు క్రియ అనగానే మీరేదో ప్రక్రియలు అనుకోకూడదు. యోగ విద్యలో అనేక రకాల క్రియలుంటాయి. అంటే ఇప్పుడు బాహ్య ఇంద్రియాలని ధ్యానంతో ఆపుతున్నారు. ఆంతర ఇంద్రియాలని యోగ విద్యతో, క్రియలతో ఆపుతారు. మళ్ళీ ఎవడో క్రియాయోగం అని పేరు పెట్టేసుకుంటే అయన్నీ క్రియలు అన్నీ క్రియలేనండోయ్! క్రియాయోగం ఒక్కటే క్రియ అనుకుంటారు. ఇదెంత దుర్మార్గమో మళ్ళీ. ఇలాంటి దుర్మార్గాలు ఉండకూడదు. యోగ విద్యలో ఆంతర ఇంద్రియాలని పటుత్వము చేయటానికి అనేక క్రియలు. సో, అలాంటి యోగ విద్య చేయాలంటే నీకు త్యాగం కావాలి. అన్నింటిని వదిలి నేర్చుకోగలగాలి. అది కూడా గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. ఆట్యూబుల్లో చేసే క్రియలు క్రియలే కాదవన్నీ. మరి క్రియాయోగము అని పెట్టాడు పేరు పెట్టుకుంటాడు. అలాగే పెట్టుకుంటాడు. ఇప్పుడు మీకు పెట్టలే.
పేరు అందమైన శాంతకుమారి అని పేరు పెట్టారనుకోండి. మీ ఒంటి నిండా అశాంతి ఉంది. పేరు పాపం తల్లిదండ్రులు ఉయ్యాల్లో ఉన్నప్పుడు పెట్టేశారు. ఓకే. ఆడు పెరిగిన తర్వాత లోపల ఎంత అశాంతి ఉంది. పోనీ ఈ పేరు నాకు పెట్టారు కాబట్టి అని చెప్పి ఆ పేరుకు తగ్గట్టుగా బిహేవియరు, ఆ పేరుకు తగ్గట్టుగా ఉందా ఏంటి? ఎంతెంత గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారండి. సో, అలా స్పిరిచ్యువల్లు ఎప్పుడైతే ఊరు మీదకొచ్చేసిందో, ఆ సీక్రెట్ ఓపెన్ అయిపోయిందో, ఎవడెవడు వాడేసుకుంటాడో ఆ పేరు. దాన్నలా పెట్టేస్తా ఉంటారు పేర్లు. ఓకే. కాబట్టి అలా కాదు అది. క్రియలెప్పుడు కూడా ఆంతరేంద్రియాల పటుత్వం కోసము యోగ విద్య. అది ఓన్లీ గురుముక్త గురువు దగ్గర ఉండి, లేదా ఆ గురువు మన వెంట పడి ఇచ్చేటట్టుగా మనం తయారై ఉంటే, అప్పుడు గాని యోగ విద్యలు ఎవరికీ అంటవు. కాబట్టి రకాలు చెప్తున్నారు అందుకని ఈయన. సాధకులు ఎ ఎలా ఇప్పుడు అలాంటి క్రియలు చేసిన వాళ్ళు సాధకులే. అంటే యోగ విద్యలో ఉన్నవాళ్ళు సాధకులే. భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ. ఆ క్రియ చేసిన వాళ్ళు సాధకులే. భక్తి చేసిన వాళ్ళు సాధకులే. యోగం. యోగం అనంటే భగవంతుడు భగవంతుడు తప్ప నాకు రెండోది వద్దు అనే భగవంతుడితో కలయికతో ఉన్నవాళ్ళు సాధకులే. ఇంకా బోధ అంటే బోధ అంటే మీరు వేరే అనుకుంటారు. అంటే చెప్పడము అనుకుంటారు. లేతే బోధించటం. ఎవరికో బోధించటం అనుకుంటారు. కాదు. బోధ అంటే ఎలాంటి కలయిక అంటే అజ్ఞానంతో కలయిక. అంటే జ్ఞానంతో జీవితం. దాన్ని ఇలా ఎన్ని రకాలుగా చేసినా దాన్ని సాధకులంటారు. అంటే ఈ రకాలు మనకి ఎవరికీ బయట ఇక్కడ కనపడరు. కొన్ని కొన్ని రకాల దాంట్లో కనపడరసల. మనకిక్కడ కనపడే వాళ్ళందరూ ఇప్పుడు యోగం అంటే ధ్యానంతో కూడా కలయికే. ధ్యానము, భక్తి ఈ రెండే కనపడతారు. భక్తుల్లో కూడా దొంగ భక్తులే కనపడతారు. ఒరిజినల్ భక్తులు పెద్దగా కనపడరు. ఇంకా క్రియా బోధకులు అంటే జ్ఞానులు. వీళ్ళు మీకు అంత తెలియబడరు. ఓకే. ఇన్ని రకాలు. ఇన్ని రకాల సాధకులున్నారు. అయితే భక్తి యోగ బోధ అనే 2 పదాల్లో లేదా క్రియా భక్తి యోగ బోధాహ అనే ఒకే సమాసంలో మహర్షులు ఈ 4 రకాల సాధకుల గురించి చెప్పారు. ఈ 4 రకాల సాధకులు ఎవరెవరు ఆ సాధనల్లో ఆయా అంటే వాళ్ళ జన్మలో వాళ్ళు లైను అది అంతా కూడా. ఆ లైన్‌లో వాళ్ళు ఎలా వెళతారో మనం లాక్కు రాలేము. మనం చెప్పలేము. వాళ్ళంతట వాళ్ళు పరిణతి చెంది వాళ్ళ జర్నీ ఇదంతా కూడా. ఆ జర్నీ జరుగుతూ ఉంటుంది. ఓకే. మనం పూజలు చేస్తాము. అది కాయిక కర్మం. మనం చేసే పారాయణాలు, స్తోత్ర పాఠాలు, వాచిక కర్మ. మనం భగవంతునిపై చేసే ప్రేమయే భక్తి. సో, భక్తి అంటే దానికి మీనింగ్ చెప్పారు. అంటే పూజలు చేస్తే భక్తి కాదు. అలాగే కాయిక కర్మ అంటే ఇగో ఇలా సత్సంగాలు చెప్తే అది భక్తి కాదు. అంటే పాండిత్యం అంటారు. పాండిత్యంతో సత్సంగాలు చెప్పేస్తే వాళ్ళు గొప్పవాళ్ళయిపోతారని మీరనుకోకూడదు. సో, ఆహ్, అంటే కాయిక కర్మ చేస్తున్నారు వాళ్ళు. లేతే అనేక రకాల భగవంతుని యొక్క పనులు చేస్తారు. చేస్తే మనం చూసినప్పుడు కూడా వాళ్ళు భక్తులనుకుంటాము. గుళ్ళో సేవ చేసేవాళ్ళు, లేపోతే ఇంకొకటి. అంటే సేవించుకుంటున్నారు అనంటే తనకి తాను సేవించుకుంటున్నారు. ఓకే. వాళ్ళందరూ భక్తులు కాదిక్కడ. పారాయణాలు చేస్తే భక్తులు కాదు. స్తోత్ర పాఠాలు చేస్తే భక్తులు కాదు. మరి ఎవరండి భక్తులు? అంటే భగవంతునిపై ప్రేమ తప్ప రెండవది లేని వాళ్ళు భక్తులు అంటారు. ఓకే. భక్తికి అర్థం చెప్పారిక్కడ. కాబట్టి వ్యాపారము వ్యాపారస్తుడికి ధనంపై భక్తి ఉంటుంది. భోగికి భోగ్యాలపై భక్తి ఉంటుంది. అలా ఎవరెవరు భక్తి దేని మీద ఉందో దాని మీదే వాడు కొట్టుకుని పోతాడు.
నీ భక్తేంటి? ఇది మనం క్వెషన్ జేసుకోవాలి ఎవరికి వాళ్ళు. చెప్పేదంతా మీకోసమేనండోయ్! ఎవరి కోసం అనుకోకూడదు. ఇవన్నీ ఎందుకు? మీకు మీరు క్వెషన్ జేసుకోవడానికి. మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఎవడికో చెప్పడానికి కాదు. మళ్ళీ అది గూడా జెప్తున్నాను నేను. ఇది పట్టుకెళ్ళి మీరు చెప్పేటప్పటికి వాళ్ళందరూ మిమ్మల్ని భక్తులనుకుంటారు. మోసపోతారు. అందుకే భగవాన్ నిన్ను నువ్వు జస్ట్ చూసుకోమని జెప్పాడు. ఈ స్లోగన్ మాత్రం నాకు బెల్ల కొట్టినట్టు తెలుస్తూ ఉంటుంది. నిన్ను నువ్వు జూసుకో భలే చెప్పాడండి ఆయన అసలింక. ఇంక భలే ఇంక అదే ఆ ఒక్క ముక్క పట్టుకుంటే చాలనిపిస్తుంది నాకు. ఇంకేం పట్టుకోక్కర్లేదు. మనల్ని మనం జూసుకుంటున్నప్పుడు. ఇవి తెలుసుకునేదంతా మన కోసమే ఎవడి కోసమో కాదు. ఓకే. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నది కూడా మళ్ళీ మా కోసమే ఇక్కడ. మళ్ళీ భగవానొచ్చి ఒళ్ళో కూర్చొని చెప్పిస్తున్నాడనిపిస్తుంది నాకు. ఎవరికి? మీరేమో మీకనుకుంటున్నారు. నేనేమో నాకనుకుంటున్నాను. కాబట్టి భక్తి అంటే అది దేని మీద మన భక్తి ఉంది చూడాలి. భగవంతునిపై ప్రేమయే భక్తి. అటువంటి ప్రేమ భక్తునికి భగవంతునిపై ఉండాలి. కట్టు, బొట్టు, జుట్టు ఇత్యాది బాహ్య చిహ్నాలతో భక్తికి గుర్తులు కావచ్చు గాక కానీ అది భక్తి కాదు. ఇంత బొట్టు పెట్టుకొని, ఇన్ని రుద్రాక్షలు వేసుకొని, ఇన్ని చేశారనుకోండి. చాలా కష్టమండి. చాలా కష్టం. సో, నాకు మొన్న స్వామి ఆయన నన్ను చూసి, "ఏంటమ్మా ఇది?" అని చెప్పి ఆ మెడలో దండేసి, "సంపుతాను ఈ దండ తీసావంటే" మీరు ఫోటోలు చూసుంటారు. "సంపుతాను ఈ దండ తీసావంటే" ఉంచుకో అలాగా. జనాలు జడవొద్దు నిన్ను చూసి. ఇలా అయితే సింపుల్‌గా ఎవడో ఫ్రెండ్ అనుకుని నీ భుజం మీద చెయ్యేసి లాక్కుపోతారు నిన్ను. కాబట్టి నిన్ను రక్షించాలన్నా ఈ దండుండాలి. తీయకు సంపుతానని చెప్పారు. అది బరువు. దాన్ని పెట్టుకుంటే నాకే సిగ్గు. ఎందుకని? మనము అలాంటి వేషధారణతో అది నచ్చదు అసల. సరే ఆయన ఇలా ఎళ్ళే వరకు ఉంచుకుని మధ్యాహ్నమే తీసేసి చెప్పాను, "స్వామి నమస్కారం. ఇదొక్క మాటే కొట్టి పడేస్తాను మీరేమి అనుకోకండి." అప్పుడప్పుడు వేసుకుంటాను. రూమ్‌లో వేసుకుంటాను కావాలంటే. కానీ అది వేసుకుంటే నాకే సిగ్గేసేస్తుంది. వీళ్ళు నన్ను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అది కూడా నాకిష్టం ఉండదు. వీళ్ళందరూ నా బిడ్డలు. బిడ్డలు హక్కుని చేర్చుకునేలా ఉండాలి. భయపడేలా ఉండకూడదు తల్లి అని చెప్పాను. పాపం దానికి కమిట్ అయిపోయాడాయన. పోన్లేమ్మ నీ ఇష్టం అన్నారు. లేకపోతే ఎళ్ళగానే చూసి ఒక్క కసురు కసిరి నేనేదో చెప్పాను. అవన్నీ చూసిన తర్వాత ఆయనేదో టెస్ట్ పెట్టాడాయన. అది పెట్టిన తర్వాత వెంటనే అది ఆ మాల కూడా ఆయనకి ఆహ్, నేపా నేపాల్ నుంచి ఎక్కడికో పైకి ఎళ్ళిపోయాడంట ఆయన. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒక మహాత్ములున్నారు. కానీ ఆయన కనిపించరు అందరికీను. కనిపిస్తే నీ అదృష్టం అనంటే అది ఇంకా అది వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టిందంట. అయినా సరే ఈయన పట్టుదలగా యంగ్‌గా ఉన్నాడంటే. అయినా సరే ఈయన పట్టుదలగా వెళ్ళాలి నేనెలా అయినా సరే. వెళ్లి ఆయన్ని కలవాలి అని అంటే దారిలో అసలు ఎవ్వరు కనిపించలేదు. నేను నిజంగా వస్తున్నానా? రావట్లేదా? అని భయపడిపోయి ఆయన అలా వెళుతూ జర్నీ ఎన్ని రోజులో జర్నీ చేశానని చెప్పారాయన నేను మర్చిపోయాను. సో, జర్నీ చేసి ఒక చోటుకెళ్ళేటప్పటికి ఒకాయన కనిపించారు. ఈయన కాదా? అని డౌటొచ్చేసింది. డౌటొచ్చి అయితే ఆయన్ని ఎళ్లి దండం పెట్టాయంట. దండం పెడితే ఆయన ఏం మాట్లాడలే. సైగ చేసి ఎదురుగుండా ఒక రాయి కనపడింది. ఆ రాయి మీద కూర్చోమని చెప్పాడంట. అంతే కూర్చున్నాయంట. ఆయన గూడా కూర్చున్నాడంట. కూర్చుని అంతే కళ్ళు మూసుకున్నాక ఈయన ఎక్కడికెళ్ళిపోయాడో ఈయనకే అన్నీ మర్చిపోయాడాయన. అంత స్థితికి ఎళ్ళిపోయాడు. ఎప్పుడు లేసాడో కూడా ఆయనకే తెలీదు. ఈయన లేసి చూసేటప్పటికి ఆయన లేడండి. ఈయన అల్లిపోయి భయమేసింది. చీకటిగా ఉందండి. చీకటిగా ఉంటే కనిపించట్లేదేమో నాకని స్వామి, స్వామి అని పిలిచాడంట. ఎక్కడ వినపడలేదు. ఎక్కడ కనపడలేదు. ఈయన జాగ్రత్తగా టార్చులు పట్టుకొని వెళ్తారు కదండీ! టార్చ్ ఏసి చూస్తే ఆయనసలు కనపడలేదు. ఆ రాత్రంతా ఎతికారు. ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ ఏమైపోయాడు ఈయన అసలు నాకు అర్థమే కాలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చి సరే అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని ఆయన్ని ప్రార్థన చేద్దామని చెప్పి అక్కడే కూర్చొని కళ్ళు మూసుకుందామని కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు నాకు వేసిన మాల అది మెరిసిందండి. ఆ మాల మెరిసింది. అంటే ఆ మాల అక్కడ పెట్టేసి ఆయన అదృశ్యమైపోయారు. ఆ మాల ఈయన ఒంటి మీద ధరించి 3 సంవత్సరాలు. నేనెప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళ వస్త్రం తీసుకుంటా. అది నాకు ఇష్టం.
వాళ్ళ వస్త్రం తీసుకుంటాను. ఇప్పుడు నేను కప్పుకునేవన్నీ మా గురువుగారివి, రిషికేశ్‌లో మహాత్ములవి. అవి అన్నీ చున్నీలన్నీ వాళ్ళవే అవన్నీ. వాళ్ళ అడుగుతాను నేను. "ఏం జేసుకుంటావమ్మా? నీకు కొత్త చీర కొనిస్తాను. ఇదేం జేసుకుంటావు? నేను కట్టుకుంది నీకెందుకు? ఇది పంచ. నువ్వేం జేసుకుంటావు?" అనంటే, "స్వామి నేను దాచుకుంటాను నాకివ్వండి" అని చెప్పి దాన్ని తెచ్చుకొని నేను వేసుకుంటాను. అది నాకు ఒక హాయినిస్తుంది. ఒక కవచంలాగా ఒక రక్షణిస్తుంది. నేను ఈయన కొత్త కదా! ఇంకా అడుగుదాము. ఒక వస్త్రం ఇస్తారేమో ఆయన్ని అడుగుదాము అని నేను దారిలో అనుకున్నాను. నేను నిడదవోలు తీసుకురావడానికి వెళ్ళాను. దారిలో అనుకున్నాను. మహాత్ముడు కదా! ఈయన వస్త్రం అడగాలి. మర్చిపోతాను మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వస్త్రం అడగాలి అని అనుకున్నాను. నేను వెళ్లి కూర్చుని ఇలా ఏదో చెప్తున్నాను. చెప్తుండగానే ఆయన అలా చూసి "నీకేం కావాలి నా నుంచి" అని అడిగారు. కానీ నేను వస్త్రం అడగాలన్న సంగతి కూడా మర్చిపోయాను. "ఏమొద్దు స్వామి మీరు మా ఆశ్రమానికొస్తే చాలు" "ఎలాగో వస్తున్నాను కదా!" అని అడిగారు. అంతే చాలు స్వామి" అని చెప్పాను. ఒక గంట పోయాక అప్పుడు ఆయనే ఈ మాల తీసిచ్చారు. తీసిచ్చి "ఇది వేసుకో" అంటే అమ్మో! అమ్మో! నేను వేసుకోలేను. నేను ఇంకా వస్త్రం అడుగుదాం అప్పుడు గుర్తొచ్చింది. వస్త్రం అడుగుదాం అనుకుంటున్నాను. మీరే ఇది ఇచ్చేశారు అనంటే, అప్పుడు "వేసుకో" అన్నారు. "స్వామి ఇది నేను తర్వాత ఇంటికి వెళ్ళాక వేసుకుంటానని" చెప్పాను. ఆయన అప్పుడు కూర్చోబెట్టి అప్పుడు ఇలా చెప్పారు. "ఇలా ఉండకూడదు నువ్వు. ఇలా ఉంటే ఎలాగా అసలను? ఎవ్వడు నీ మాట వినడు. కాబట్టి ఇలా వేషం కూడా ఉండాలి. ఇది వెయ్యి ముందు" అని చెప్పి ఇచ్చారు. ఒక్క కసురు ఇచ్చారు. వేసుకున్న తర్వాత నా వాటం చూస్తే ఆయనకి అర్థమైపోయింది. ఇది తీసేస్తది ఇది మాల అని చెప్పి. అప్పుడు దీని గురించి చెప్పారు. "ఏమనుకుంటున్నావు అది? నేను మామూలుగా ఇచ్చేసాను గాబట్టి నేనేదో ఇచ్చాననుకుంటున్నావేమో" నాకు నేను ఇది ఎవ్వరికీ ఇప్పటి వరకు ఇవ్వకుండా ఉంచుకున్నాను. ఇప్పుడు నీకిస్తున్నాను. ఈ మాల ఆ మహాత్ముడిచ్చాడు నాకు. ఇది అంటే నేను మీరుంచుకోండి స్వామి మీదేదో మాల ఏదో ఇవ్వండి నేను గుర్తుగా ఉంచుకుంటానని చెప్పాను. లేదు లేదు ఇది నా ఒంటి మీద 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉండింది. అదే ఇప్పుడు నీకిస్తున్నాను ఈ మాల అని చెప్పి తీసి ఇచ్చారు. నాకు అసల అంటే ఎన్ని కోట్లు వచ్చినా అంత ఆనందం రాదేమో అసల. అసలు ఆ ఆనందం నేను ఆ అనుభూతి కూడా చెప్పలేను. అంతటి ఆనందం పొందాను. కానీ అది చూడండి. ఏ అది ఆ లోపల అది లేదు ఎప్పుడూ ఇలా ఉండడం అలవాటేమో అది నాకొక బరువు కింద అయిపోయి దాన్ని పవిత్రంగా పెట్టాను. పవిత్రంగా పెట్టి ఉంచాను అలాగా. సో, చూస్తే అంటే దాని పవర్ కూడా తెలుస్తుంది. అలాంటి మాల. మహాత్ములు ఊరకే రారని, ఆ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత చెప్పారనమాట. ఇంతటి శక్తిని తీసుకొచ్చావు కదా! దీన్ని ఎవ్వరికైనా అర్థం చేయగలవా అసల అని అడిగారు. నేనెవ్వరికీ అర్థం చేయలేను. ఆయన నన్ను తిట్టారు ముందు అక్కడ నిర్మాణంలో శివుడిది మొత్తం పూర్తి చేయకుండా ఈ కాంక్రీట్ జంగిల్ హాల్లు, గదులు కడుతున్నావేంటని చెప్పి తిట్టారు. తిడితే అప్పుడు చెప్పాను. చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఓపెన్ జేసి పెట్టావు. దాని పర్పస్‌ని క్లోజ్ చేయకుండా ఇంకాను, ఈ కాంక్రీట్ జంగిలంతా చేస్తున్నావు నువ్వంతాను అని తిట్టారు. తిడితే అప్పుడు చెప్పాను. మీరన్నారు కదా! ఎవరికీ అర్థం చేయలే. ఇదొస్తే గాని జనాలకి అర్థం కాదు. ఇది వచ్చినప్పుడు అబ్బా! ఎంత హాల్ కట్టింది ఈవిడ, ఎన్ని రూములు కట్టింది అని అవన్నీ చూసుకొని మురిసిపోతే తప్పించి ఇది అర్థం కాదు. సో, అని చెప్పాల్సి వచ్చింది. ఓకే. అంతవరకు చెప్దాము. ఎందుకనంటే తర్వాత భక్తి తర్వాత ఇంకొకటుంది. దాని గురించి తర్వాత చెప్దాం మరి. హ్మ్. ఋతుస్థలే మనస్వస్థతా క్రియా భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. ఓకే.